వెల్కమ్ బ్యాక్ టు జూమ్. స్టార్టింగ్ లో ఈ ప్రశ్న జోసెఫ్ కేసు చూసి చాలా నార్మల్ అనిపించింది, కానీ దీనికి సంబంధించి చాలా విషయాలు బయటపడ్డాక వీళ్ళ అసలు గేమ్ ప్లాన్ ఏంటో అర్థమైంది. అండ్ అదే నేను మీకు ఈ రోజు కంప్లీట్ గా విత్ ప్రూఫ్స్ ఎక్స్పోజ్ చేస్తాను. సో ఫస్ట్ మనం యథావిధిగా దీన్ని కామెడీగానే స్టార్ట్ చేద్దాం, అండ్ ఆ తర్వాత ఒక్కొక్కడికి సినిమా చూపిస్తాం. రెడీ? సో ఫస్ట్ అయితే ఈ నల్లకోటు వేసుకున్న ది మోస్ట్ హ్యాండ్సమ్ జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి చేసిన పెర్ఫార్మెన్స్ కి అందరూ చప్పట్లు కొట్టండి. కమాన్ కొట్టండి. ఇప్పుడు ఎంత అప్రిసియేషన్ దేనికి అని అడుగుతారా? చెప్తా. ఇప్పుడు దాకా ఏం జరిగింది? ఈ ప్రశ్న జోసెఫ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం, ఈ జడా అనే వ్యక్తి ఓ 10 మంది నేసుకుని డింగ్ 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 అంటూ వెళ్ళిపోయి బెయిల్ తెచ్చేయడం, మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేయడం, మళ్ళీ బెయిల్ తెచ్చేయడం, మళ్ళీ అరెస్ట్ చేయడం, మళ్ళీ బెయిల్. ఏంట్రా ఇంత సింపుల్ గా బెయిల్ తెచ్చేస్తున్నాడు, బాబు అంత పవర్ఫుల్ లాయర్ అయి ఉంటాడా అని ఆలోచిస్తుండగా ఒక డాక్యుమెంట్ బయటకు వచ్చింది. ఇంతకాలం ఆ నల్లకోట వేసేసుకుని కెమెరా ముందుకు వచ్చేసి కాన్స్టిట్యూషన్, డెమోక్రసీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టిన మన ఆనిముత్యం గారి గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అండ్ వాటిలో ఒక ముఖ్యమైన స్క్రీన్ షాట్ మన దగ్గరికి వచ్చింది. అండ్ అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ మీరు అది చూసాక మీకు ఏమర్థమైందో చెప్పాలి. ఓకే, స్క్రీన్ షాట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. చూస్తున్నారా? ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీషియల్ వెబ్సైట్ నుండి వచ్చిన డేటా. అండ్ ఇక్కడ నేమేమందో చూసారా? జడా శ్రవణ్ కుమార్. ఆ క్యూట్ లిటిల్ బాయ్ ఎవరో మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఈ కింద స్టేటస్ చూస్తే ఏమనుంది? COPNP. అవునా? జనరల్ గా మన బార్ కౌన్సిల్ లా ప్రాక్టీస్ చేయాలంటే ఈ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలని మ్యాండేట్ చేసింది. బట్ ఇక్కడ స్టేటస్ లో COP తో పాటు NP కూడా ఉంది. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం COPNP అంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్. అంటే దాని అర్థం ఇలా నాన్ ప్రాక్టీసింగ్ స్టేటస్ ఉంటే ఆ లాయర్ రిజిస్టర్డ్ లాయర్ అయినప్పటికీ కోర్టులో కేసెస్ వాదించడానికి అర్హుడు కాదు అని అర్థం. అండ్ జనరల్లీ ఈ స్టేటస్ ఎవరికి వస్తుందంటే ఎవరైనా లాయర్ ఈ లా ఫీల్డ్ నుండి బ్రేక్ తీసుకున్నా, ఏదైనా కార్పొరేట్ జాబ్ చేస్తున్నా ఈ స్టేటస్ ఇస్తారు. సో మరి ఈ స్టేటస్ మన ప్రముఖ నటుడు, మన ప్రముఖ నాయకుడు అయిన జడా శ్రవణ్ కుమార్ పేరుకి ఎందుకుంది? సో ఈ ఒఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూస్తే ఈ జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి చీటింగ్ చేస్తూ సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ని యూజ్ చేసుకుంటూ ఇదంతా చేస్తున్నాడా? అంటే జడ్జిలని సైతం మోసం చేశారా అని బయట జనాలు అడుగుతున్నారు. నాకు కూడా అదే అనుమానం వచ్చింది అనుకోండి. సో అందరి ఫేవరెట్ హ్యాండ్సమ్ నాయకుడైన జడా శ్రవణ్ కుమార్ గారు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద బొక్క ఆయన దగ్గర పెట్టుకుని పబ్లిక్ గా ఎంత హడావుడి చేస్తున్నారంటే ఎంతకు తెగించారా ఎదవలు అని మా వీధి చివర టీ కోట దగ్గర ఎవరో మాట్లాడుకుంటే నేను విన్నాను. అండ్ అది నేనైతే చాలా తీవ్రంగా ఖండించాను అనుకోండి. వాడు అలా మాట్లాడుతూ ఇంకా చాలా మాట్లాడినాడు. సర్లే, ఇంకా ఏదో బాధలో మాట్లాడేసి ఇంకా పక్కన పడేద్దాం. సో ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ అరెస్ట్ అయ్యాక అతన్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? జడా శ్రవణ్ కుమార్, ప్రకాష్ రాజ్, క్రాంతి బ్లోగర్, తులసి చందు, ex-IAS విజయ్ కుమార్, ఇంకా చాలా మంది సమాజ సేవ ఏదో ఒకటిలేండి. వీళ్ళంతా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు ఈ విషయంలో. కానీ కొంచెం వెనక్కి వెళ్తే ఇప్పుడు ఎవరైతే ఈ జోసెఫ్ ని సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళంతా కొన్ని నెలలుగా ఈ ప్రశ్న జోసెఫ్ గారితో అసోసియేట్ అయి ఉన్నారు. ఎలాగో చెప్తాను వినండి. మన తిరుపతి లడ్డు ఇష్యూ గురించి గుర్తుందిగా? అదే లడ్డూలో కల్తీ జరిగిందనే విషయం బయటకు వచ్చింది. సో ఆ విషయం మీద జనరల్ గా ఎవరు చర్చించాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన హిందువులు. అవునా? జస్ట్ ఇన్ కేస్ ఈ ప్రశ్న జోసెఫ్ లాంటోళ్ళు దీని గురించి చర్చించాలి అంటే ఎవరితో చర్చించాలి? ఆ అడల్ట్రేషన్ విషయంలో హర్ట్ అయిన హిందువులతోనే కదా. అది బేసిక్ కామన్ సెన్స్. కానీ ఈ ప్రశ్న జోసెఫ్ అనే జఫాగాడు తిరుపతి లడ్డు ఇష్యూ మీద మీటింగ్ అరేంజ్ చేశాడు. అండ్ ఆ మీటింగ్ కి ఎవరెవరిని ఇన్వైట్ చేశాడో తెలుసా? మొదటి గెస్ట్ ఏథిస్ట్ అని చెప్పుకునే ప్రకాష్ రాజ్, తర్వాత దళిత క్రిస్టియన్ నాయకుడైన జడా శ్రవణ్ కుమార్, అలాగే SC క్రిస్టియన్ నాయకుడు అయిన ex-IAS విజయ్ కుమార్, అండ్ ఆ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారితో డిఫరెన్సెస్ వచ్చి బయటకు వచ్చేసిన రాజు రవితేజ. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అలాగే హిందూయిజం కి ఆపోజిట్ గా ఉన్న వాళ్ళని అలాగే ఏ సంబంధం లేని వ్యక్తులని ఒక మీటింగ్ పెట్టేసి దానికి వీడు కావాలని వెటకారంగా పవన్ కళ్యాణ్ ఇన్వైట్ చేస్తున్నట్టు పోస్ట్ వేశాడు. ఇక్కడ నా క్వశ్చన్ సింపుల్. తిరుపతి లడ్డు కాంట్రవర్సీ ప్రైమరీలీ హిందూ డివోటీస్ ని ఎఫెక్ట్ చేసిన ఇష్యూ. ఆ డిస్కషన్ ప్యానెల్ లోకి ఎందుకు ఈ పర్టికులర్ స్పీకర్స్ ని ఇన్వైట్ చేశారు? దీని వెనకాల ఈ జోసెఫ్ గారి ఇంటెన్షన్ ఏంటి? అంటే హిందువులు మరీ అంత చేతగాని దద్దమల్లా కనబడుతున్నారా? ఏం చేసినా సరే ఎవడో ఏం పేకలేడన్న ధైర్యమా? అయినా అసలు దళిత క్రైస్తవులు, SC క్రిస్టియన్స్ అనే పేర్లని ఎందుకు వీళ్ళు బాగా హైలైట్ చేస్తూ ఈవెంట్స్ ని కండక్ట్ చేస్తున్నారు? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? దాని వెనకాల ఎజెండా ఏంటో నేను చెప్పనా? వీళ్ళు కావాలనే ఈ దళిత్ క్రిస్టియన్, SC క్రిస్టియన్ అనే టర్మ్ ని పదే పదే వాడి వాటిని నార్మలైజ్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే జనరల్లీ దళిత్ అలాగే SC అనే స్టేటస్ కేవలం హిందువులకి మాత్రమే ఉంది. అండ్ ఆ ఐడెంటిటీని
క్రిస్టియానిటీలోకి తెచ్చేసుకుని దాన్ని ఏదో రకంగా రాజ్యాంగంలో క్రిస్టియన్స్ కి కూడా ఈ ఎస్సీ రిజర్వేషన్ స్టేటస్ ఇప్పించగలిగితే దాన్ని యూజ్ చేసుకుని ఇంకా ఈజీగా లార్జ్ స్కేల్లో కన్వర్షన్స్ చేసుకోవచ్చు అనేది వీళ్ళ మాస్టర్ ప్లాన్ అని తెలుస్తుంది. అంటే దీనంతటి యొక్క బ్రాడర్ ఆబ్జెక్టివ్ ఏంట్రా అని చూస్తే జనాలని ఈజీగా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేసుకుంటూ, పైగా ఈసారి రిజర్వేషన్ బెనిఫిట్స్ అలాగే ఉంటాయి కాబట్టి ఇంకా చాలా ఎక్కువ మందిని చాలా ఈజీగా కన్వర్ట్ చేసేయచ్చు అనే కుట్రతో చేసే పనులు ఇవన్నీ అని చాలా మందికి ఈ పాటికి అర్థమైపోయింది. మరి ఇదంతా బానే ఉంది. ఈ ప్రశ్న జోసెఫ్ గారు ఒక హేతువాదిని అలాగే ఎథిస్ట్ అని చెప్పుకుంటాడు కదా, మరి వీడు ఎందుకని ఈ క్రిస్టియన్ నాయకులతో చేతులు కలుపుతున్నాడు అనే డౌట్ మీకు రావచ్చు. ఒకసారి ఆలోచించండి. జోసెఫ్ వాళ్ళ ఫాదర్ నేమ్ ఏంటి? డేనియల్ బచ్చలకూరి. ఈ నేమ్ బట్టి చూస్తే క్రిస్టియానిటీని ఫాలో అయ్యే వాళ్ళగా కనిపిస్తున్నారు. వాళ్ళు ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ చుట్టూ ఉన్న కమ్యూనిటీ ప్రకారం వీళ్ళు వాళ్ళ మనిషే. అవునా? ఆ ఫీలింగ్ అయితే ఉంటది. సో ఈ జోసెఫ్ అనేవాడు మాత్రం సంహౌ వాడు చెప్పుకున్నట్టే కమ్యూనిస్ట్ ఐడియాలజీతోనే పెరిగాడు అనుకుందాం. ఈ ఎదవలకున్న పెద్ద జబ్బు ఏంట్రా అంటే వీళ్ళు పెరియార్ని ఫాలో అవుతున్నారు. మరి పెరియార్ ఐడియాలజీ ఏంటి అంటే మన సనాతన ధర్మాన్ని టు ద కోర్ హేట్ చేస్తాడు. అండ్ ముఖ్యంగా రాముణ్ణి అయితే ఇంకా ఘోరంగా హేట్ చేస్తాడు. ఎంత దాకా అంటే అతను బ్రతికున్నప్పుడు రావణాసురుడి బదులు రాముడు, సీత, లక్ష్మణుల ఐడల్స్ ని తగలబెట్టేవాడు, అది కూడా ఓపెన్ గా. అండ్ అతనికి మన శ్రీరాముడు బయట నుండి వచ్చిన ఒక మనిషి, అంటే ఫారెన్ నుండి వచ్చారనమాట. ఈ థియరీని జనాల మైండ్స్ లోకి ఎక్కించాలి, జనాలకి సనాతన ధర్మం మీద హేట్ తీసుకురావాలనే ప్రయత్నం అప్పట్లో చాలా జరిగింది అండ్ చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యారు తమిళనాడులో. సో ఆయన తర్వాత చాలా మంది ఈయన సేమ్ ఐడియాలజీని పట్టుకుని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ మనం కూడా చాలా సార్లు చూసాం, ఈ జోసెఫ్ గారు కూడా సేమ్ మాటలు, రాముడు మన దేవుడు కాదు, అతను నార్త్ దేవుడు అని అన్నాడు. గుర్తుందా? ఆ సేమ్ హేట్ తోనే మన సనాతన ధర్మాన్ని కూడా చాలా చులకనగా మాట్లాడడం, హిందూయిజం అలాగే హిందుత్వ వేరు అని చెప్పి మనల్ని వెడగొట్టే ప్రయత్నం చేయడం, సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా ఇంతలా టార్గెట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇంకా చాలా మందిని కూడా పర్సనల్ లెవెల్స్ లో థ్రెట్స్, ఇన్సల్ట్స్, నేమ్ కాలింగ్ చేయడం, ఇలాంటివి చేశాడు. అంటే శ్రీరాముడు మాత్రమే దేవుడు హిందువులకి, మరి శ్రీరాముడిని ఏమన్నా అన్నారు అనుకోండి, ఇదే లెవెల్లో ఉంటుందా? ముడ్డు కింద 60 సంవత్సరాలు పెట్టుకొని మాట్లాడుతున్నాడు. నరేంద్ర మోదీ వచ్చి ఏం ఊడబడిచాడు ఇక్కడ? దట్ ఈజ్ పెంట తినే తత్వం, దట్ ఈజ్ ఉచ్చ తాగే తత్వం, దట్ ఈజ్ బతుకులన్నీ కూడా వేరే వాళ్ళు ఎరిగిన పెంట మీద ఆ పెంట తినే పేడ పురుగులు ఉంటాయి చూసారా, ఆ పేడ తింటే కానీ ఆ పేడ పురుగు బతకలేదు. అట్లాంటి బతుకులు రాబి. మరి వీళ్ళని ఏ చెప్పుతో ఏ పెంటది కొట్టాలా? ఏ చెప్పుతో ఏ పెంటది కొట్టాలి నా కొడుకుల్ని? మనిషిలా బతకండి రా. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, మీరు బతుకుతున్నావు, మీ కుటుంబం బతుకుతుందిరా. బ్రోకర్ నా కొడకల్లారా. నువ్వు ఎట్లా చెప్తున్నావురా బ్రోకర్ నా కొడక? ఎట్లా చెప్తున్నావు బే? రాజకీయం అని జడ్జి చేస్తావేంట్రా నువ్వు జడ్జి చేస్తావేంట్రా? రాజకీయం అంటున్నావు ఎరా? ముడ్డి కింద 60 సంవత్సరాలు పైన ఉన్నట్టున్నాయి నా కొడక. నువ్వు వాళ్ళు నడుస్తుంటే వాళ్ళు రోడ్డు మీద వెళ్తా ఉచ్చపోస్తే ఆ ఉచ్చను తాగారు నా కొడుకులు. అట్టగా తెలిసింది అనుకుంటా. మరి మన వల్ల పుట్టిన వాళ్ళే. ఈ నా కొడుకు 10 మంది కంటే ఉన్న పుట్టాడు, పందుల కంటే పుట్టాడు. వీడు మనుషులకు పుట్ల, పందులకి, కుక్కలకి పుట్టాడు. నువ్వు ఒక్కడికంటే పుట్టావా? నీకు ఎంతమంది రా తండ్రి? పవన్ కళ్యాణ్ నోట్లో మందు దాగి పై నుంచి కింద దాకా పోసుకొని మందు, అంటే పెంట మీద రాయేస్తే పడితే కడుక్కొని మళ్ళీ వేస్తాను నేను రా. ఎట్టండి నా కొడుకు నేను. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీని సపోర్ట్ చేస్తున్న టైంలో ఈ ప్రశ్న జోసెఫ్ గారు నిజంగానే పవన్ కళ్యాణ్ ని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడు. ఇదైతే ఫ్యాక్ట్. బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షణ గురించి మాట్లాడారో ఇతని హార్ట్ బ్రేక్ అయిపోయింది. అండ్ వెంటనే తన ఫేస్బుక్ లో చాలా ఒక పెద్ద పోస్టే వేస్తున్నాడు. అండ్ అందుకే కావాలని ఇలా చెగువెరా టు చెడ్డీ వీరా అనే మాక్ చేస్తూ వీడియోస్ చేయడం చేశాడు. అండ్ ఈ జోసెఫ్ లాంటి ఐడియాలజీ ఉన్న వ్యక్తులు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. సో నిజానికి ఇలా మతాల మధ్య డివైడ్స్ క్రియేట్ చేస్తూ చిచ్చు పెట్టే రకంగా వీళ్ళు బిహేవ్ చేస్తూ సోషల్ మీడియాలో రౌడిజం చేస్తూ వచ్చారు. సనాతన ధర్మానికి సపోర్ట్ గా మాట్లాడిన ప్రతి ఒక్కరిని చాలా నీచంగా, హీనంగా తిడుతూ, అవసరం ఉన్నా లేకపోయినా దారుణమైన భాష వాడుతూ మొత్తం సొసైటీలో వాళ్ళకున్న గౌరవాన్ని తీసేస్తూ సొసైటీలో డివైడ్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మన కళ్ళ ముందు ఇంతకాలంగా ఇంతమంది కలిసి చేస్తుంటే మనం చేతకాని వాళ్ళలాగా చూస్తూ కూర్చున్నాం. సో మొత్తానికి ఏదో రకంగా ఈ రోజైతే వీడు బొక్కలోకి వెళ్ళాడు కాబట్టి మనం ధర్మంగానే ఇతను చేసిన పనులన్నీ కూడా ఇంకా ఇంకా బయట పెడుతూ కేసెస్ పెట్టేలా చూద్దాం. మీరు ఇతని వల్ల ఏ పాయింట్ మీద హర్ట్ అయినా మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి లీగల్ గా యాక్షన్ తీసుకునే హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డజంట్ మీన్ దట్ యు హ్యావ్ ఫ్రీడమ్ టు అబ్యూస్. ఈ మాట ప్రతి లాఫర్ గాడికి వెళ్ళాలి. అండ్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ షేర్ చేయండి, బికాస్ ఇది అప్పుడే అయిపోలేదు. వీళ్ళ గేమ్ ఇంకా చాలా పెద్దది. అండ్
నేను రివీల్ చేసిన ఫ్యాక్ట్స్ అనేవి చాలా తక్కువే. ఇంకా ఇన్ఫాక్ట్ దీనికి మించిన కాన్స్పిరసీ ఒకటి నడుస్తుంది అండ్ ప్రెసెంట్ రూలింగ్ పార్టీ మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి అండ్ అవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అది ఎక్స్పోజ్ చేసిన తర్వాత వీడేంటో కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు కనబడుతున్నాడు. సో వీడికి కూడా గట్టిగానే కౌంటర్ ఇద్దాం. అని గుర్తుపెట్టుకోండి, నేను ఆగే ప్రసక్తే లేదు, ఎందుకంటే ధర్మం మనవైపు ఉంది. సో అతి తొందరలోనే నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈజ్ జూమ్డ్ వినయ్ సైనింగ్ ఆఫ్.